ఒక రాజరిక వ్యవస్థను వదిలిపెట్టి పశువుల కాపరిగా జీవిస్తున్న, ఒక నిమ్న జీవితం జీవిస్తున్న వ్యక్తి దగ్గరికి అతడు మండుచున్న పొద రూపంలో దర్శించి నా వద్దకు చెప్పులు వేసుకొని రావద్దు, నువ్వు చెప్పులు విప్పి నా దగ్గరకు రావు, ఇది పరిశుద్ధమైన స్థలం అని పిలిచాడు. పిలిచిన తర్వాత అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, కమ్, నేను నిన్ను ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించడానికి నేను నిన్ను వాడుకోబోతున్నాను. నువ్వు వెళ్ళి ఐగుప్తు రాజు ఎదుట నిలబడాలి, ఫరో ముందర నువ్వు నిలబడి నా జనాంగాన్ని పంపించమని అతనికి చెప్పాలి. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం ఎగ్జాంపుల్, ఓకే, మరి నీ స్థాయి గొప్పది కావచ్చు, కానీ నేను ఒక మామూలు పర్సన్. నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు ఈ దేశ ప్రధానితో నువ్వు మాట్లాడి దేశంలో ఉన్న ఒక వర్గాన్ని మొత్తానికి గొప్ప మేలు చేయమని నేను అతనితో వాదించి దాన్ని జరిగించేలా చూడాలని చెప్పారనుకోండి, నాకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుందని నాకు దొరుకుతుందని నాకు అనిపిస్తుందా లేదా? కానీ మోషేకి ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో, అవునా, అతనికి కావాల్సిన అపాయింట్మెంట్ దొరికినాయి, అతని ముందర డోర్లు తెరవబడ్డాయి, అతను రాజ సన్నిధిలోకి వెళ్ళి నిలబడి గట్టిగా మాట్లాడగలిగాడు. అవకాశాల తర్వాత అవకాశాలు. ఒకసారి దేవుడు ఆజ్ఞాపించాడు అని అంటే నీ జీవితంలో నీకు దొరకని అవకాశం ఉండదు. నీవు జీవితంలో నువ్వు పొందుకోలేని మేలు ఉండదు. నీ జీవితంలో నువ్వు ఎక్కలేని స్థితి ఉండదు. జీవితంలో నువ్వు దాటలేని లోయ ఉండదు. జీవితంలో నువ్వు గెలవలేని, నువ్వు తీర్చలేని అప్పులు ఉండవు. జీవితంలో నువ్వు సంపాదించలేని సంపాదన ఉండదు. జీవితంలో నువ్వు సొంతం చేసుకోలేనంటూ ఏమీ ఉండదు. ఒకసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానమే నీకు దేవుడు ఏ విషయంలో వాగ్దానం చేశాడో దాన్ని పట్టుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తుంది. దేవుని యొక్క వాగ్దానానికి అంత శక్తి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మోషే విషయానికి రండి. ఇతడు చూడండి, తన గత జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి, తను ఒక మర్డర్ చేశాడు. ఇతను ఈజ్ అ మర్డరర్. అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఎంతమందిని విడిపించడానికి వాడుకున్నాడు? 25 లక్షల మంది జనాంగాన్ని విడిపించడానికి వాడుకున్నాడు. అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అండ్ నెవర్ ఫర్గెటబుల్ సీన్ ఒకటి ఇక్కడ ఆవిష్కృతం కాబోతోంది. ఒక మహదద్భుతమైన ఘట్టం ఇక్కడ ఆవిష్కృతం కాబోతుంది. ఏంటది? ఇజ్రాయెల్ జనాంగము శాశ్వతంగా ఐగుప్తు చెరలో నుండి వన్స్ ఫర్ ఆల్ బయటపడబోతున్నారు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేర్చాను. నీళ్లు వివరింపబడగా ఇజ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయారు. వారిని చెరపట్టుకున్న ఐగుప్తు దేశం నుండి శాశ్వతంగా వారికి వాగ్దానం చేయబడిన భూమిలోకి వారు వెళ్ళిపోయారు. దేవుని వాగ్దానం ఈ విధంగా పనిచేస్తారు. నువ్వెంత భయంకరమైన లోయలో ఉన్నా సరే, ఎంత భయంకరమైన అప్పులో ఉన్నా సరే, నీ శరీరంలో ఎంత భయంకరమైన రోగాలు వ్యాధులు ఉన్నా సరే, ఒక్కసారి దేవుని వాగ్దానం నిన్ను దర్శించిందా, నువ్వు ఏ విధంగా బయటపడతావంటే మళ్ళీ తిరిగి చూద్దామంటే కూడా నీకు కనబడదు. హల్లెలూయా. దేవుడు అంత అద్భుతంగా నేను బయటికి తీసుకొస్తాడు.